రాహుల్ రాహుల్ వాడు అసలు పోలీసే కాదంట బ్రో. పోలీస్ కానిస్టేబుల్ కొడుకంట, పేరు రామారావు. వాళ్ళ అమ్మతో పోలీస్ క్వార్టర్స్ లో ఉంటాడంట. సబ్ ఇన్స్పెక్టర్ అవడం కోసం ప్రిపేర్ అవుతున్నాడంట. దట్స్ ఇంట్రెస్టింగ్. పోలీస్ అవుతాడా? కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కలకత్తా కాళి, మన కాలనీ దుర్గమ్మ. అమ్మమ్మమ్మమ్మ ఆల్రెడీ సగం ఇండియా తిప్పొచ్చావమ్మా. లేట్ అయిపోతుంది. 5 నిమిషాలు లేట్ అయితే కూడా ఎంటర్ అవ్వనివ్వరంట. ఒరేయ్ నానా, మన వంశం తరతరాలు వచ్చే బాధ్యతరా మీ ముద్ద. ఓతి అత్తమ్మా. థ్యాంక్స్ జమున. ఓయ్ ఎస్ఐగా తిరిగిరారా. వెళ్ళొస్తానమ్మా. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెట్టండి. ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. సార్ పైన టైం అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్. పోలీస్ షర్ట్ నాట్ పెట్టుకుంటావా? వదిలేండి సార్. మళ్ళీ వస్తాను. వదిలేండి సార్. ప్లీజ్ సార్. సార్ 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 ఫైల్ కావాలా? ఫైల్ కావాలా? ఇదిగోరా. సార్ ప్లీజ్ సార్. సార్ మీరు ఇలా పడతారు సార్. ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్. సార్ పోలీస్ డ్యూటీ చేశారు అంతే సార్. ప్లీజ్ సార్, దండం పెడతారు సార్. పోలీస్ అవుతావా? పోలీస్ ఇప్పుడు అవ్వురా.
You cannot come like that. Late comers are not allowed. కావాలని లేట్ రాలేదు బాబాయ్. వచ్చే తర్వాత గొడవ పెట్టుకున్నారు బాబాయ్. మా దగ్గర తప్పించుకొచ్చారు బాబాయ్. ఫైల్స్ కూడా కాల్చేశారు బాబాయ్. Reporting time is 10. You are already late by 1 hour. No chance. Go. బాబాయ్ చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి వచ్చాను బాబాయ్. ఈసారి ఎట్టి పరిస్థితులు సెలెక్ట్ అయిపోతాను బాబాయ్. బాబాయ్ అన్ని కరెక్ట్ గా నేర్చుకున్నాను బాబాయ్. బాబాయ్ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను బాబాయ్. చూడు బాబాయ్, police is the force with the passion to serve the people with compassion. Police is the weapon of the nation to fight corruption. Police is a citizen's first option to give him a solution. Police is a service, is a common man's legislation. Last but not the least, police is God's own reincarnation. బాగా చెప్పాను కదా బాబాయ్. ఇదే కదా బాబాయ్. ఫిజికల్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యాను బాబాయ్. లాంగ్ జంప్, హై జంప్, చెస్ట్ అన్ని కట్టుకుంటా బాబాయ్. బాబాయ్ మార్చ్ కూడా నేర్చుకున్నాను బాబాయ్. ఇంటర్వ్యూలో ఎవరికి వస్తుండదు బాబాయ్. చూడు బాబాయ్. సల్యూట్. స్టాండ్ ఇట్ ఈస్. Attention! Salute! Turn right! Turn left! Turn around! Turn around! Salute! బాబాయ్ అన్ని నేర్చుకున్నాను బాబాయ్. పక్క సెలెక్ట్ అవుతాను బాబాయ్. ఈసారి ఎలాగైనా సెలెక్ట్ అవుతాను బాబాయ్. నా కళ బాబాయ్. గేట్ తెరు బాబాయ్. ప్లీజ్ బాబాయ్. తెరు బాబాయ్. తెరు బాబాయ్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదురా. నిన్ను అలౌ చేస్తే ఐ లూజ్ మై జాబ్. పోరా. కాలు పట్టుకుంటాను బాబాయ్. కాలు పట్టుకుంటాను. గేట్ తెరు బాబాయ్. తెరు బాబాయ్. అక్కడ ఇంట్లో మా అమ్మ నేను పోలీసు వ్యవస్థను ఎదురు చూస్తుంది బాబాయ్. అవ్వలేదంటే తట్టుకోలేదు బాబాయ్. ప్లీజ్ బాబాయ్. చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళ ఆశ బాబాయ్. నీకు తెలుసు బాబాయ్. ప్లీజ్ బాబాయ్. ప్లీజ్ బాబాయ్. నా ఆఖరి అవకాశం బాబాయ్. దండం పెడతా బాబాయ్. ప్లీజ్ బాబాయ్. మన వంశంలో చెడబుట్టినందుకు సారీ. క్షమించండి. పోలీస్ అవ్వకుండా నాకు బతికే అర్హత లేదు. అనంతపూర్ గంగిరెడ్డి గారు నన్ను చంపడానికి ట్రైన్ లో బాంబెట్టారు. అంటే మన కుటుంబంలో ఎవరు చచ్చిపోయినా సరే పోలీస్ డ్యూటీ చేస్తూనే చావాలన్నమాట. ఓకే బాంబు ఎక్కడ ఉందా? అక్కడే బాంబు పిచ్చోడా చచ్చిపోతావు. ఈ అమ్మ పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. అరే గంగిరెడ్డి ముందుకి వెళ్ళిపో మామయ్య. వెళ్తే
చచ్చిపోతావురా నా మాట పడేరా చచ్చిపోవాలనే మావయ్య నేను బతికిన వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు రేపో పాప ఎస్ఐ కౌన్సిలర్ రా నా మాట పడేరా రే నేను జీవితంలో ఎస్ఐ అవ్వలేను మావయ్య నేను సెలెక్ట్ అవ్వలేదు మావయ్య మీ నాన్న చచ్చిపోయినప్పుడు మీ అమ్మ నీ మీద ప్రాణాలు పెట్టుకుంటారా పడేరా పడేరా నాకేం చెప్పదు మావయ్య ముందుకి నేను వెళ్ళిపో పోరా మీ అమ్మ దగ్గర నుంచి అనుకుంటా తీరా రే ఫోన్ తీరా నీ దండ పెట్టాను తీరా పోడు అమ్మాయిలేరా మాట్లాడరా పగిలిపోతురా పడేరాదండి నాన్న ఎక్కడున్నా నాన్న పరీక్ష పాస్ అయిపోయావా ఎస్ఏ అయిపోయావా మీ నాన్న అంటుంటే, నీ నాయనా నీకిష్టమని నీకోసమే కజ్జికాయలను సున్నుండ్లు చేస్తున్నాను రా త్వరగా వచ్చేరా నాన్న రే పడేరా మీ అమ్మ కోసం పడేరా దానికోసం పడేరా నువ్వు ఇన్స్పెక్టర్ కాకపోతే ఏముందిరా పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా మన జీవితం మన రక్తం ఉమ్, ఉమ్. నువ్వు సెలెక్ట్ అయినా కాకపోయినా నువ్వు పోలీసేరా అంత మాత్రం దానికే చచ్చిపోతావురా మీ నాన్న ఆ మందు పాత్రలో పోయినప్పుడు నేను అలాగే అనుకుని నువ్వేమైపోయాడివి నీకోసమే బతికేద్రా ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఎవరా నువ్వేమైనా తిన్నావా ఉండి పట్టుకొస్తాను ఇటీవో ఏం రామరావిది చిన్న పిల్లడిలాగా నువ్వు వేసేవ్వకపోతే బాక్స్లో ఏంటి? రేపు షూటింగ్ డ్రెస్ సాంగ్ షూటింగ్ డ్రెస్ అంటే నా పేరు ఎందుకు దాని మీద ఉంది? నేను జీవితంలో వేసుకోలేను కదా మామయ్య ఇంకెప్పటికీ అలా వేసుకోలేం కదా మామయ్య. ఒక్కసారికి వేసుకోనా? ఈ ఒక్కసారి వేసుకుంటా మామయ్య. ఈ ఒక్కసారికి అమ్మ కొట్టు చెప్పదు మామయ్య. దొంగలు పడినట్టున్నారా జాగ్రత్త వాళ్ళు తేంగిళ్ళు పోలీసుల్ని కొడతారా? అంటే ఇప్పుడు సాటర్డే కదా సార్, ట్రక్ అండ్ డ్రైవ్ కేసులో బాగా బిజీగా ఉన్నాను సార్. ఫోన్ చేయగానే వచ్చేసాను సార్. మీరు మీరు పోలీస్ కోటలో దొంగలు పడి పోలీసులు చంపేస్తే నువ్వు మీరు అంటే ట్రక్ అండ్ డ్రైవ్ కేసులో నిన్నుతో లోపలికి మనలో మాట సార్ డేగా టీం లేదు పాపలేదు
గెట్ అవుట్ సార్ వాళ్ళందరూ తీసుకెళ్ళి స్టేషన్లో పెడతాను ఇంకా నయ్యో దగ్గర నాయలు గుర్తుపట్టలేదు. అబ్బడి అబ్బా ఈడెవడరా బాబు కొత్త సిపిలా ఉన్నాడు ఏ ఏరియా అంటావు ఎక్కించండి నీకేం అవ్వలేదు కదా? ఈడికేమవుతుంది చూసావా, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేదు. అది పరిస్థితి. 1,20,00,000 మంది జనాభా ఉన్న హైదరాబాదులో పోలీసులు ఎంతమందో తెలుసారా? 90,000 మంది. పైగా అందులో సగం మంది డబ్బున్నోళ్ళకి మినిస్టర్లకి కాపలా, మిగతా సగం లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్. ఏ సందులో చూడు గొలుసు దొంగలు, కిడ్నాపులు, మానభంగాలు, డబ్బుల కోసం మర్డర్లు, మతం కోసం బాంబులు, సిద్ధాంతాల కోసం ల్యాండ్ మైల్. ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? అందుకే ఎవ్రీ పోలీస్ ఈజ్ ఎ సిటిజన్ ఇన్ యూనిఫామ్. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ వితౌట్ యూనిఫామ్. ప్రతి పోలీసు ఒక పౌరుడే, ప్రతి పౌరుడు ఒక పోలీసే. ప్రజల్ని కాపాడేవాడే పోలీస్. దానికి కావాల్సింది ఉద్యోగం కాదు, మనసు. పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట. ఆ సిఐ మోహన్ దాస్ గారు కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాడు. ఆడే కనుక గుర్తుపట్టుంటే ఈ పట్టికి ఫేస్బుక్ అంటూ పెంట పెంట చేసేసేవాడు. ఏహ, ఇలాంటి పోలీసులు కాదు, ప్రాణం పెట్టే పోలీసుడు కావాలి. కరెక్ట్ మాట అన్నావు మామయ్య. హైదరాబాద్లో కావాల్సినంత పోలీస్ ఫోర్స్ లేక జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు మామయ్య. ఏదన్నా పోలీస్ లేని ఏరియాకెళ్ళి రేపటి నుంచి నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది మామయ్య? అదిరిపోద్దలుడు.